బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఈ రోజున టాలీవుడ్లో అత్యధిక ఉత్పాదకతను ఇస్తున్నటువంటి చిత్ర నిర్మాణ సంస్థ ఏది అంటే ప్రతి ఒక్కళ్ళ మనసులో కదిలేటువంటి సంస్థ ద పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత మీ స్పీడ్ చూస్తుంటే ఈ స్పీడ్ ఫాస్టెస్ట్ 100 వైపు పరిగెడుతుంది కదా. మేము చాలా ఫాస్ట్గా వెళ్ళాము, ఇప్పుడు కొంచెం. కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీ బ్యాలెన్స్ షీట్ హ్యాపీగా ఉందా? సాఫ్ట్వేర్లో సంపాదించిన డబ్బుతో సినిమాలు చేయగలుగుతున్నా. హ్యాపీ అని అడిగిన ప్రశ్నకు అంత హ్యాపీగా లేనటువంటి సమాధానం. హ్యాపీ లేదు కదండి, నేను క్లియర్గానే చెప్తున్నాను కదా. మీరు మిస్టర్ బచ్చన్ తీసుకుంటే వన్ థింగ్ బ్యాక్ ఫార్డ్ ఈజ్ దానిలో హిందీ పాటలు పెట్టడం వల్ల సగం మంది డిస్కస్. ఫైనాన్షియల్గా లాస్ వచ్చింది. దర్ అబౌట్ 3 మూవీస్. సాఫ్ట్వేర్లో అన్ని కోట్లు సంపాదించిన రాని గుర్తింపు ఇక్కడ బాగా వచ్చింది అనుకుంటున్నారా సినిమా ఇండస్ట్రీ? అక్కడ వేరే గుర్తింపు, ఇది వేరే గుర్తింపు. సినిమా ఇండస్ట్రీ అనేటువంటి ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అది అనుకూలంగా కొడతారండి కార్పొరేట్ అనేది. మీరే అన్నారు కదా, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ షెడ్యూల్ వేసుకుంటారు కదా, షెడ్యూల్ అయితే ఆర్గనైజ్డా కాదు? ఆర్గనైజ్డ్, అదే చెప్తున్నా. స్క్రిప్ట్ రాసుకుంటారు, స్క్రిప్ట్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్. వెల్ ఆర్గనైజ్డ్. సమ్మె విషయంలో కానీ మీరు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ సెన్సేషనల్. సాఫ్ట్వేర్ కంపెనీలకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ వస్తున్నాయి వీళ్ళకి అనేటువంటి స్టేట్మెంట్. రోజువారీ వేతనాలు ఇవ్వడం, ఓన్లీ రోజువారీ వేతనాలు దాదాపుగా 60 కోట్లు ఇచ్చినాం. మాక్సిమం ఒక 50 నుంచి 60 మంది డ్రైవర్స్, దాంట్లో more than 3 crores డ్రైవర్స్. more than 3 crores డ్రైవర్లకి. మరి ఇప్పుడు రోల్ ఆఫ్ ద యూనియన్ అనేటువంటి దాన్ని ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తారు. ఎన్నో ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది కదా. మీకు తెలియదు, నాకు తెలియదు ఎప్పుడు పుట్టింది. యూనియన్కి ఇండస్ట్రీ పుట్టడానికి సంబంధం ఉంది. ఎవల్యూషన్ లో వచ్చినటువంటి యూనియన్స్. ఎవల్యూషన్ లో వచ్చింది, ఎవల్యూషన్ లో పోతుంది. సినిమా ఎంప్లాయీస్ వద్దు, మేము సొంతంగా చేసుకుంటాం. మరి ఇది మీరు దీన్ని అనుకూల. మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మీరు మేబీ అంటే ఇప్పుడు నేమ్స్ చెప్పాల్సి వస్తుంది. మేము ఫస్ట్ ఈగల్ సినిమా రిలీజ్ చేసాం 2024 ఫిబ్రవరి. దానికి టేబుల్ ప్రాఫిట్ ఒక 10 to 15 crores ఉండాలి. అలాంటిది వి లాస్ట్ దట్ మనీ బికాస్ నాన్ థియేట్రికల్ సడన్లీ గట్ స్లో డౌన్ అండ్ వీ కాంట్ సెల్. మనమే రిలీజ్ చేసినాము. లాస్ట్ ఆల్మోస్ట్ 35 to 38 crores దాంట్లో. సేమ్ నాన్ థియేట్రికల్ ఎవరికో ఒకరికి రాంగ్ పర్సన్కి సైన్ చేసినాం కాంట్రాక్ట్. ఈ కాంట్ సెల్, వీ కాంట్ సెల్ అండ్ ఎవ్రీథింగ్ కేమ్ బ్యాక్ టు అస్. దాని తర్వాత ఇట్స్ ఎ సిమిలర్ సిచ్యుయేషన్ విత్ మిస్టర్ బచ్చన్. సేమ్ విత్ వన్ ఆఫ్ ద వెరీ సక్సెస్ఫుల్ మూవీ వడకుపట్టి రామస్వామి అని తమిళ్లో. ఇఫ్ యూ టేక్ ద ఎంటైర్ సక్సెస్ఫుల్ మూవీస్ ఇన్ 2024, ఇట్ ఈస్ ఇన్ ద టాప్, అట్లీస్ట్ టాప్ 5 to 10 మధ్యలో ఉంటుంది. 5లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. థియేట్రికల్ సక్సెస్లో మూవీ వి స్టిల్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద స్వాగ్లో. ఐ లాస్ట్ ఇన్ 2 digits. సో బట్ ఇట్స్ టు మీ అది చాలా మంచి మూవీ. అంటే యాజ్ ఎ కంటెంట్ మీకు ఎక్కడ ఇది ఉండదు. చిన్న చిన్న సినిమాలు అన్నిట్లో 1-2 అలా పోయినా ఉంటాయి. బట్ 1 yearలో 30-40 2 సినిమాల్లో పోగొట్టుకొని, 15లో 2 పోగొట్టుకొని, 3 పోగొట్టుకుంటే ఈజ్ నాట్ ఈజీ. అంటే యాజ్ ఎ బిజినెస్ అంటే నేను ఐ కేమ్ యాజ్ అన్ ఎంప్లాయీ. అంటే నేను నాకు మా తాత ఒక హైదరాబాద్లో అవుట్ సైడ్, బెంగళూరు అవుట్ సైడ్ ఉండి పెరగడం అలా ఏం కాదంటే ఫ్రమ్ స్క్రాచ్ త్రూ బిజినెస్ ఆన్ చేసింది డబ్బులు. సో దట్ విల్ హిట్ యూ బ్యాడ్ అంటే వెరీ బ్యాడ్లీ. బట్ ఐ స్టిల్ సీ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అంటే నాట్ జస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్, ఒక ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలన్న ఆబ్జెక్టివ్తో పనిచేస్తున్నాను. ఈ సినిమాలు ఇంత లాస్ అయినాయి అనేటువంటి దాన్ని ఫైనాన్షియల్ లాస్ గురించి పక్కన పెట్టేద్దాం. ఈ సినిమా ఫెయిల్ అవటం ఈగల్ కానీ ఈ సినిమా ఫైనాన్షియల్గా ఫెయిల్ అయింది. సినిమా ఫెయిల్ కాదు, ఇప్పుడు నాన్ థియేటర్గా అమ్మలేదు కాబట్టి దానిలో లాస్ వచ్చింది. నాన్ థియేటర్గా అమ్మంటే అది ఒరిజినల్గా వి హ్యాడ్ ఎ డీల్ 6 months బిఫోరే. అదే చెప్పినాం కదా, డిజార్గనైజ్డ్ ఇండస్ట్రీ అని. ఒక థరోనెస్ లేకపోవడం వల్ల దాన్ని అమ్మలేదు. అది కాదు సార్, సినిమాలో కంటెంట్ విషయంలో ఎంత హ్యాపీ మీరు? ఈగల్ కంటెంట్ బాగుండి కూడా ఫెయిల్ అయిందంటారా? ఈగల్ మిస్టర్ బచ్చన్ కంటెంట్ బాగుండి కూడా పోయిందంటారా? ఇప్పుడు స్వాగ్ విషయంలో మీకు వచ్చిన సాఫ్ట్ కార్నర్ ఉంది. మీకు చెప్తాను, ఈగల్ అన్నది ఇప్పుడు మిరాయి చేస్తున్నానంటే నాకు ఈగల్ కంటెంట్లో ఐ వాజ్ హ్యాపీ, అందుకే మిరాయి చేస్తున్నాను. ఈగల్లో వచ్చిన ప్రాబ్లమ్ వి డిడ్ంట్ పొజిషన్ ద మూవీ కరెక్ట్లీ. దానిలో ఉన్న ఎలిమెంట్స్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ దాన్ని
కరెక్ట్గా పొజిషన్ చేయాలి, అది చేయలేదు. దానివల్ల థియేటర్లో ఒక 4-5 crores లెస్ దాన్ వాట్ ఇట్స్ పొటెన్షియల్ వచ్చింది. బికాజ్ నాన్ థియేటర్కల్ అవ్వకపోవడం వల్ల ఇట్స్ అ ఫైనాన్షియల్ లాస్ అంటారు, కానీ మీకు ఈగల్లో ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్. మీరు టెక్నికల్ వాల్యూస్ కానీ ప్రజెంటేషన్ కానీ అది చూస్తే ఈ రోజుకు ఈగల్ 2 చేయాలన్న దాని మీదే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈగల్ బ్యాడ్ ఉంటే ఈగల్ 2 చేయం కదా. అంటే ఈ కంటెంట్ సెలక్షన్లో మీరు ఎలాంటి కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎంతవరకు మీరు దిగుతారు, ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? అంటే అప్ టు మిస్టర్ బచ్చన్ వీఆర్ నాట్ టూ డీప్ ఇన్ టు ద కంటెంట్. అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసుకొని ఇచ్చేస్తే ఎవ్రీథింగ్ షుడ్ వర్క్ అని. అంటే అగైన్ ఐఎమ్ నాట్ నేమింగ్ ఆర్ పాయింటింగ్ సంథింగ్ కూడా. మీరు మిస్టర్ బచ్చన్ తీసుకుంటే వన్ థింగ్ బ్యాక్ ఫైర్డ్ ఈజ్ దానిలో హిందీ పాటలు పెట్టడం వల్ల సగం మంది డిస్కనెక్ట్ అయినారు. రెండవది ఒక స్పీడ్లో చేస్తున్నప్పుడు ఒరిజినల్ రైడ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అంటే మీకు ఇంటెలిజెన్స్ అండ్ ఆఫీసర్ ఆఫ్ హౌ వీ కెన్ గో టు ఏ గూన్ అండ్ గెట్ థింగ్స్ అవుట్ అన్నది. ఆ రోజుకు దట్ వాజ్ అ పర్ఫెక్ట్ థింగ్. మన తెలుగులో ఇట్ ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ అనమాట. సో ఇవి కొన్ని అంటే మనం బాగుంది అనుకోవచ్చు తీసే టైంలో, తర్వాత బాగుండకపోవచ్చు. మీరు కంప్లీట్ అయినా మీరు ఆ కాన్సెప్ట్ వద్దని లేదా, హిందీ సాంగ్స్ అవన్నీ వద్దు అని చెప్పలేదా? సాంగ్స్ నాకు కూడా నచ్చింది యాక్చువల్గా. బట్ ఈ ఐటీ రైడ్ కాన్సెప్ట్ని నేను దేవన్నే అంటే నేను ఇన్వాల్వ్ అయిన టైంకి నేను చెప్పినాను. బట్ ఇట్ వాస్ టూ లేట్ బై దెన్ అనమాట. ఇప్పుడు అలాంటివి చేయము ఇంకా. అంటే సో ఇప్పుడు సినిమాలో యూనిక్నెస్ లేదంటే నో మ్యాటర్ వాట్ విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. అంటే సినిమాలో ఏది బాగుండాలో ఏది బాగుండకూడదు, మనకు అది ఎందుకు నచ్చుతుంది అనేది మినిమం మనకు తెలవాల. మనకు చాలా నచ్చింది అన్నప్పుడు ఆడియన్స్కి కొంచెమే నచ్చచ్చు. మనకే కొంచెం నచ్చితే అది చేయకూడదు. మనం నచ్చింది ఎలాగో చేయము, అటు ఇటుగా ఉన్నది కూడా ఇది ఎందుకు నచ్చుతుంది అనేది మనం చూసుకోవాలి. మనం ఎంత చూసుకుంటే అది మనకు చాలా నచ్చచ్చు. బట్ సో ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దీస్ ఫెయిల్యూర్స్ లాస్ట్ విత్ మిస్టర్ బచ్చన్ మొత్తం అన్ని ఆపేసి మేము అంటే బాగా వెళ్ళి మేము ఏం చేస్తున్నాము గ్యాప్ తీసుకున్నారా? బాగానే తీసుకున్నాము గ్యాప్. అది తీసుకొని మొత్తం అంటే కంపెనీని రీఆర్గనైజ్ చేసుకున్నాం. మెయిన్గా మనకి ఏమి ఉండాలి, వి షుడ్ హ్యావ్ అవర్ ఓన్ స్టూడియో స్పేస్, మన ఓన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉండాలి, మన ఓన్ విఎఫ్ఎక్స్ ఉండాలి, మన ఓన్ కంటెంట్ ఎవాల్యుయేట్ చేసే టీం ఉండాలి. చేసే ముందు చేసిన తర్వాత అంత ముందు కూడా ఉందిగా మీకు కంటెంట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. వివేక్ కూచిపట్ల గారు ఉండేవారు, తర్వాత విఎన్ ఆదిత్య ఉండేవారు. నౌ దే ఆర్ విత్ యూ, నాట్ విత్ యూ. అంటే ఇప్పుడు విఎన్ ఆదిత్య ఉన్నా తను జరుగుతున్న సినిమాలకి ఆయనకు సంబంధం లేదు. ఈ సినిమా జరిగిన సినిమా ఇప్పుడు జరగబోయే వాటితో ఆయనకి ఏం సంబంధం లేదా? ఇట్లా ఆర్ దే విత్ యూ ఆర్ నాట్ నౌ? విఎన్ ఆదిత్య వన్ సినిమా వాళ్ళు అప్పుడప్పుడు ఆన్ నీడ్ బేసిస్. వివేక్ తన ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నాను. అంటే నేను వచ్చినాక చాలా చేంజెస్ తీసుకురావాల్సి వచ్చింది. సో మరి అంటే వచ్చినాకంటే మీరు వన్స్ ఫర్ ఆల్ ఈ ఫెయిల్యూర్స్ చూసినాక అంటే ఒక సీరియస్గా ఎంటర్ అయిన తర్వాత అంటారు. ఇక్కడ అంటే ఒక స్ట్రాంగ్ నెక్సెస్ ఉంటుందండి. అది మెయిన్ ప్రాబ్లం వచ్చి మీకు క్వాలిటీకి యాక్సెస్ రాకపోవడానికి, ఖర్చులకు అదొక పద్ధతి రన్ అవుతుంటుందండి. ఆ పద్ధతిలో ఉంటే మనకేం ఉండదు, మనం ఓన్లీ ఇన్వెస్ట్ చేసి ఫింగర్స్ క్రాస్ చేసుకొని దేవుడి మీద భారం వేయడం అనమాట. అలా కాకుండా మన కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలన్న దానికి నేను ఐ టుక్ లాట్ ఆఫ్ స్టెప్స్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా అండి సినిమా అంటే సరస్వతి, లక్ష్మి. సరస్వతి ఈజ్ క్రియేషన్, లక్ష్మి ఈజ్ ద ప్రొడక్షన్. ఈ రెండు ఆస్పెక్ట్స్లో అంటిల్ ద ప్రొడ్యూసర్ హ్యాస్ సమ్ గ్రిప్, తనకంటూ ఒక గ్రిప్, నాది సినిమా, ఐఎమ్ ద డిక్టేట్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద షిప్ అనేటువంటి ఇదిని ప్రదర్శించగలిగినటువంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఉన్నాయంటారా? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరిది దే బ్రింగ్ ఎ వాల్యూ. కొన్ని సినిమాలకు హీరో స్టార్డమ్ మీద వస్తుంది, కొన్ని సినిమాలు డైరెక్టర్ ప్రతిభ మీద నడుస్తుంది, కొన్ని సినిమాల్లో ప్రొడ్యూసర్ ఇవన్నీ ఎలా సమకూరుస్తాడనే దాని మీద ఉంటుంది. అది కాంబినేషన్ ఉంటుంది. సో ఇది ఒకరి వల్ల జరిగేది ఉండదు. ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరస్వతి ఉంటేనే లక్ష్మి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారన్ని స్టీమ్ లైన్ చేసుకున్నాను, ఒక బ్రీత్ టేకింగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కమ్ విత్ బ్యాక్ అనే కమ్ బ్యాక్ లాగా వచ్చానని చెప్తున్నారు కదా. ఈ కమ్ బ్యాక్లోకి వచ్చిన తర్వాత మీ గ్రిప్లోకి వచ్చిన విషయాలు ఏమిటి?
ఫస్ట్ కంటెంట్ అండి. ప్రొడ్యూసర్కి కంటెంట్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉండాలి. అది ఎలా సాధిస్తున్నారు? కంప్లీట్ కంటెంట్ మీద అనేటువంటి దాన్ని మీరు విత్ యువర్ వే ఆఫ్ థింకింగ్. మీరు ఇందాక వెళ్ళినారు కదా లోపల, రైట్ సైడే నా ఓన్ ఎడిట్ రూమ్ ఉంటుంది. ఓకే. ఏం జరిగినా ఇక్కడికి వస్తుంది. నేను అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ జరిగిన ప్రతి షెడ్యూల్ కంటెంట్ నేను చూస్తానండి. మీరు ఒక రైటర్స్ వర్క్షాప్ లాగా ఇది రన్ చేస్తున్నారు ఇక్కడ? మీకు కంటెంట్ రైటర్స్ అందరూ? అంటే నేను ఒక కంటెంట్ టీమ్ ఒక 1 year నుంచి రన్ చేస్తున్నాను అండి. ఫస్ట్ మేము ఆపేసింది అంటే రెడీ ప్రాజెక్ట్ ఎవరైనా తీసుకొస్తే చేయట్లేదు. రెడీ ప్రాజెక్ట్ ఇంతకుముందు ఎలా అంటే నాకు హీరో సెట్ అయిపోయినాడు, డైరెక్టర్ సెట్ అయిపోయినాడు. ఓకే ఓకే. ఆర్ ఒక డైరెక్టర్ వచ్చి నేను హీరోకి ఆల్రెడీ ఒప్పించుకున్నాను, మీరు చేస్తారా అంటే అలాంటివి చేయట్లేదు. ఇంకా అన్ని త్రూ యూ. ఫస్ట్ మా దగ్గర స్క్రిప్ట్ వచ్చినా ఆర్ మేము స్క్రిప్ట్ ఒక షేప్. మీరు కూడా బాధితులు అయి ఉంటారు. దేనికి దానికి కమిషన్లు ఉన్నాయంట కదా బాగా. ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్లో పర్చేజ్లు కూడా అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ కమిషన్. ఇందాక అదే చెప్పినా కదా, చెప్పినదే అవుట్ సోర్స్ చేయకపోతే యూ కెనాట్ డూ ద వర్క్. ఎందుకు చేయలేము అంటే ఈ యూనియన్ లేయర్ విల్ కమ్. లేదంటే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు మీ ఇప్పుడు లైఫ్లో ప్రతి ఒక్కరు మీకు బాగా తెలిసి 100 రూపాయల్లో చేయించుకుంటారు. అది కొద్దిగా బాగా బలిసి అంటే 500 రూపాయలు ఇస్తారు. అది మీ చాయిస్. సరే, ఈ ప్రాబ్లమ్స్ అనేది దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ టు బి అడ్రస్డ్. ఇప్పుడు ఈ సమ్మెతోటి మీరు క్వశ్చన్ చేయటం తోటి ఒక సెన్సేషన్ ఒక క్రియేట్ చేసింది. అంటే కొంచెం టాపిక్ డిస్కస్డ్ అయింది. నోన్ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పలేదు. ప్రతి ప్రొడ్యూసర్కి తెలిసింది. బట్ ఓపెన్గా వాళ్ళు మాట్లాడడానికి వీలైంది. మరి ఈ విషయాల్లో ఛాంబరు అంత క్రియాశీలకంగా అంత సమర్థవంతంగా రియాక్ట్ అవ్వటం లేదనేటువంటి బాధ కానీ కంప్లైంట్ కానీ ఉంది. సేమ్ థింగ్ అండి. మీకు యూనియన్కు రోల్ ఎంత లిమిట్ ఉండాలో ఛాంబర్ రోల్ కూడా అంతే లిమిటెడ్గా ఉండాలి. ఛాంబర్ ఈజ్ ఓన్లీ టు ఎనేబుల్ అస్ టు టేక్ ఇట్ టు ద ఇండస్ట్రీ. ఇప్పుడు మనం గవర్నమెంట్ వెళ్ళి మాట్లాడడానికి రేట్లు ఫిక్స్ చేయాలంటే ఎలా, ఇండస్ట్రీ స్టేటస్ రావడానికి ఏం చేయాలా, దట్ ఈస్ వాట్ ఏ ఛాంబర్. మీకు ఎక్కడికి వెళ్ళినా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది ప్రతి బిజినెస్లో ఒక ఛాంబర్ ఉంటుంది, ప్రతి ఏరియాకి ఒక ఛాంబర్ ఉంటుంది. అలానే ఫిలిం ఛాంబర్ కూడా ఒక అజెండా ఉంటుంది. ఇంకోటి, ఈ కార్మికుల జీతాలు వేతనాలు 30% పెంచాలని దాని మీద చర్చలు జరగడం, చర్చల తర్వాత గవర్నమెంట్ ఇంటర్వ్యూ. ఎవరు ఇచ్చేదానికి ఎవరు నెగోషియేట్ చేస్తారన్నది క్వశ్చన్. మొత్తాన్ని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కొంత సాల్వేషన్. గవర్నమెంట్ వచ్చి క్లియర్గా హైదరాబాద్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ అవ్వాలంటే ఉన్న సినిమాలు ఆపేసి ఇలాంటి సమ్మెలు చేస్తే కరెక్ట్ కాదని గట్టిగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇది చేయండి ఇది చేయకూడదు అని చెప్పలేదు. అది చెప్పలేదు, సమస్యల్లో కావలేదు, ముందు అవ్వండి తర్వాత ఆపకూడదు అన్న చెప్పినారు. విచ్ ఇస్ గ్రేట్ ఎఫర్ట్. దానివల్ల 90% ప్రాబ్లం ఇదే అయింది. ఎవరు రైట్ ఆఫ్ హైర్ అన్నది, రైట్ ఆఫ్ వర్క్ అన్నది మీ ఫండమెంటల్ ఇది అండి, అంటే కాన్స్టిట్యూషనల్ రైట్. దాన్ని ఎవరు ఆపలేరు. ఫ్యూచర్లో ఈ అవేర్నెస్ పెరిగింది కాబట్టి అది ఆపడం కుదరదు. ఇక అదర్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళినట్టయితే రెమ్యునరేషన్స్ ఆఫ్ ద స్టార్స్, దట్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ఇష్యూ. మీరందరూ పెద్ద స్టార్స్తోనే తీశారు, ఒక రేంజ్ హీరోలతో టాప్ సెకండ్ లేయర్ హీరోలందరితో సినిమాలు చేశారు మీరు. ఆ రెమ్యునరేషన్ ఆస్పెక్ట్ ఎలా ఉంది? ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేటువంటిది లో దాని పాత్ర ఎంతవరకు ఉంది? దాన్ని మీరు ఎంతవరకు కంట్రోల్ చేయగలిగారు? రెమ్యునరేషన్స్ ఇవ్వటంలో మీ క్రైటీరియా ఏంటి? ఈవెన్ కార్మికులు కూడా నేను తక్కువ ఇవ్వమని చెప్పట్లేదు. ఎవరికి ఏమి స్కిల్ ఉంటే వాళ్ళకి తగినట్టు మనం ఇవ్వాలని. ఇప్పుడు ఆ యూనియన్ రేట్ కార్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వాట్ వీ యాక్చువల్లీ పే. మేము అంటే కరెక్ట్గా ఇచ్చేవి ఎవరు ఎంత అడిగితే వాళ్ళకి అంతే ఇస్తాం అనమాట. అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి. ఆ రేట్ కార్డ్కి దీనికి సంబంధం ఉండదు. అలా స్టార్ రెమ్యునరేషన్ కమ్స్ వాళ్ళకి ఎంత పుల్ ఉంది అన్నది. ఆ పుల్ ఉండట్లేదుగా మీకు ఇప్పుడు ఈ రోజున పుల్ అనేటువంటిది అందరికీ ఉండకపోతే ఇవ్వరు. మీరు ఇచ్చిన తర్వాత కదా పుల్లు లేకుండా పోతుంది. మీరు ముందు పే చేస్తున్నారు కోట్ల రూపాయలు, తర్వాత తీరా థియేటర్కి వెళ్ళిపోతే థియేటర్కల్ ఉండట్లేదు, నాన్ థియేటర్కల్ ఉండట్లేదు. ఆ పుల్లు ఉండి ఇస్తున్నట్ట లేకుండా ఇస్తున్నట్ల? ఉందనుకొని ఎవరన్నా ఇస్తున్నారు. మీరు ఉందనుకొని ఎవరన్నా ఇవ్వచ్చు, నేను కాదు. లేదంటే ఇవ్వరు అంతే. దానికి అది స్ట్రైట్గా అండి. అది డిమాండ్ అండ్ సప్లై అనేటువంటిది ఒక అందమైన ఆర్థిక సూత్రం. అది డిమాండ్ బట్టి సప్లైని బట్టి డిమాండ్ అనేది. కానీ అది హద్దులు దాటిపోయి డిమాండ్ పేరు మీద వాపుకి బలుపుకు తేడా తేలని విధంగా స్టార్స్ డిమాండ్ చేస్తుంటే మీరు ఇస్తుంటే అసలు ఇండస్ట్రీని చెడగొడుతుంది మీ నిర్మాతలు అనేటువంటి ఒక అభియోగం ఒకటి ఉంది. ఇండస్ట్రీని ఎలా చెడగొడతారండి నిర్మాతలు అని ఈ విధంగా అధికమైన రెమ్యునరేషన్ చెప్పిన దానిలో అని అంటే మీకు ఎవరో ఆవేశంగా ఒక మాట చెప్తున్నది అలా క్యారీ అయ్యి ఇలా వస్తుంది. కానీ
మీకు మార్కెట్ ఉంది అంటే ఇస్తారు, మార్కెట్ లేదంటే ఇవ్వరు. ఇప్పుడు అంటే ఆ మార్కెట్ అంచనా వేయటంలో మీ అనుభవం ఫెయిల్ అవుతుంది అనేటువంటిది అభిప్రాయం. ఎవరైతే అలా ఇచ్చినారో వాళ్ళ అంచనా రాంగ్ కాబట్టి అది అయింది. ఫ్యూచర్లో కరెక్ట్ చేసుకొని కరెక్ట్గా బిజినెస్ రేట్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని హీరోకి ఇవ్వడం ఎక్కువ తక్కువ అన్నది ఇట్ ఆల్ గోస్ బై వేర్ యూ వాంట్ ఇన్వెస్ట్. ఫైనల్గా ఏంటంటే దూలాలు పోతుంటే వదిలేసి గుండు సూదులను పట్టుకుంటున్నారు అనేటువంటిది ఒకటి. అది అనుకూలమైన వాదన అండి. ఎవరైతే దీన్ని వక్రీకరించాలనుకున్నారో వాళ్ళ వాదన అది. ఇప్పుడు ఇది ఇంత వస్తున్నది ఈ రీసెంట్ పేరు అంటే అన్రిలేటెడ్ రివిజన్ అంటాను నేను. అంటే ఎవరు అడగాలో వాళ్ళు అడగట్లేదు. ఇంతకుముందు కూడా నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, సీఈఓకి ఒక శాలరీ ఉంటుంది, వాచ్మెన్కి ఒక శాలరీ ఉంటుంది. నేను మార్కెట్లో వేరే వాచ్మెన్ కన్నా నేను మా వాచ్మెన్కి ఎక్కువ ఇచ్చి నా దగ్గరే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటాను. అలానే నేను వాచ్మెన్కు సీఈఓకి ఇచ్చే శాలరీని కంపేర్ చేయను. సీఈఓ శాలరీ సీఈఓది, సీఈఓ డ్యూటీస్ సీఈఓది, వాచ్మెన్ శాలరీ వాచ్మెన్ది, వాచ్మెన్ డ్యూటీస్ వాచ్మెన్ది. ఇద్దరు డిగ్నిటీ ఆఫ్ లేబర్లో ఇద్దరు సేమే. బట్ కాంపెన్సేషన్ వచ్చేసరికి ఎవరి వర్క్ని బట్టి వాళ్ళకి ఇస్తారు. ఎన్ఆర్ఐస్ చాలామంది ఇక్కడికి వచ్చి సినిమాలు తీయటం కోసం వచ్చేసి తొలి సినిమానే ఆఖరి సినిమాగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా బెటర్ ఎక్స్పీరియన్స్లతో. కానీ ఈ మధ్య కాలంలో ఎన్ఆర్ఐస్గా వచ్చి బాగా సక్సెస్ అయినటువంటి ద ఓన్లీ 1% మీరు, ఇంకా కొద్దిమంది ఒకటే ఉన్నారు. ఎన్ఆర్ఐ ఫండ్స్తో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా వచ్చిన ఎన్ఆర్ఐలో బిగ్ షాట్ మీరే. అలా ఏం లేదండి. మైత్రి నవీన్ ఎన్ఆర్ఐ. మైత్రి నవీన్ గారు ఉన్నారు. ఓకే, దెన్ మైత్రి వాళ్ళు ఉన్నారు. 70% ఎన్ఆర్ఐసే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. ఎన్ఆర్ఐ, సాహో ఎన్ఆర్ఐనే ప్రతి మచ్. అంటే చాలా మంది ఉన్నారు. ఓకే, రన్నింగ్ టాప్ 10లో తీసుకుంటే 6 to 7 మెంబర్స్ ఎన్ఆర్ఐసే. ఇప్పుడు ప్రజెంట్ లో రన్ అవుతుంది కూడా ఎక్కువగా వాళ్ళ సినిమా, మీ ఎన్ఆర్ఐ సినిమాలే కదా. అంటే నేను ప్రొడ్యూసర్స్ 60 to 70% ఎన్ఆర్ఐసే. ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఏంటి ఎన్ఆర్ఐస్ అందరూ ఇలా సినిమా ఇండస్ట్రీ మీదకి మైగ్రేట్ అవ్వటం అనేది ఎందుకు సడన్ గా వచ్చింది? 4-5 సంవత్సరాలుగా, 5-6 సంవత్సరాలు ఎగ్జిస్టింగ్ పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ ఈ వయబిలిటీ లేదు అని చెప్పి స్లో అయినారు. మేమంతా బయట నుంచి వచ్చినాం కాబట్టి వీఆర్ ట్రయింగ్. బట్ కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఉండి దాన్ని ద పుట్టింగ్ ద రైట్ ఎఫర్ట్స్ అంతే. ఇప్పుడు మీరందరూ కూడా, మీరు కానీ మైత్రి కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి 90% ఎన్ఆర్ఐస్ చాలామంది కూడాను మీరు కూడా ఓవర్ కాస్టింగ్కి, ఓవర్ ఎక్స్పెండిచర్కి తీసుకెళ్ళిపోయి సినిమా ఇదిని పెద్ద పెద్ద నిర్మాతలు, కాకులు తీరిన నిర్మాణ యోధులు అస్త్ర సన్యాసం చేసి చిత్ర సన్యాసం చేసి చెరలో కూర్చుంటే మీరందరూ వచ్చి రేట్లు పెంచేసి ఈ స్థాయికి తీసుకెళ్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దీన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? జనరేషన్ టు జనరేషన్ వచ్చినాక దే విల్ లుక్ అట్ వాట్ ఈస్ ద ఈజీ ఎంట్రీ అని. యూ పే మోర్, యూ గెట్ ద రైట్ టాలెంట్ అన్నది. దెన్ హౌ డూ యూ మేక్ షూర్ యూ రియలైజ్ వాట్ యూ స్పెండ్ అన్నది నెక్స్ట్ వస్తుంది. అది కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా అవుతుంది. అంటే మీకు అక్కడ అమెరికాలో కానీ ఇక్కడ చేసినటువంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్లు వీటితోటే మీరు ఇక్కడ నన్ షుడ్ నాట్, మా మీద ఎవరు రైడ్ చేయొద్దు, మా పని చేయించుకునేది ఎవరితో చేయించుకోవాలి అంటే మేము డిసైడ్ చేసుకుంటాం అనేటువంటి ఈ ఆలోచన, ఈ యాటిట్యూడ్ అనేటువంటిది మీకు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆలోచన విధానం. అంటే అమెరికా నాకు కొత్తగా నేర్పిలేదండి. ఇది సెల్ఫ్ ప్రాసెస్, అంటే సెల్ఫ్ థాట్ ప్రాసెస్. ఇది నేను ఒకటే కాదు, చాలామంది హైకోర్టు, సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు అని. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ చేసింది. అంటే ఇది ఎవరో స్టార్ట్ చేసింటూనే బయటకు వచ్చి ఉంటుంది ఇది. సో ఇది నేనేదో కొత్తగా ఇన్నోవేట్ చేసింది ఏం కాదు. ఈ రీసెంట్ మీడియా దీనివల్ల నేను హైలైట్ అయినాను, కానీ ఇది నా ఒక్కడి ఆలోచన కాదు, నా సొంత ఆలోచన కాదు. ఓకే, ఇప్పుడు మీకు స్టార్ రిలేషన్స్ ఎలా ఉన్నాయండి? ఇక్కడికి వచ్చిన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అంతా టాప్ స్టార్స్తోనే సినిమాలు తీస్తున్నారు, ఒక హై రేంజ్ స్టార్స్తోనే చేస్తున్నారు. హౌ అబౌట్ యువర్ స్టార్ రిలేషన్స్? అందరు స్టార్స్తో వెరీ గుడ్ రిలేషన్షిప్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో మీకు? చాలాసార్లు తెలుసు. బట్ ఆయన రోల్లో ఉన్నప్పుడు అంటే ఇంతకు ముందు ఉన్నంత ఈజీగా కలవడం కుదరదు. అంటే ఆయనకు చాలా పనులు ఉంటాయి కదా. సో బట్ కలవడంతో 6-7 టైమ్స్ కలిసి, ఈ 6-7 టైమ్స్ కలిసారు. ఓకే, ఈ టైంలో తను ఇంత థంపింగ్ మెజారిటీ తోటి
ఇదే కదా 100% స్ట్రైక్ రేట్ తోటి తను డిప్యూటీ సీఎం అవ్వటం, జనసేన మొత్తం ఇది అవ్వటం, ఇదంతా మీ అబ్జర్వేషన్గా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. హౌ డూ యూ కాంప్లిమెంట్? మీకు ఐడియా ఉందా లేదా సార్, జూన్లో నేను హైదరాబాద్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ టు సెలబ్రేట్ ఇన్ లార్జ్ స్కేల్. ఒక 5,000 మందితో ఒక ఈవెంట్ చేశాను నేను. అవునవును. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల్లో మీరే పార్టీకి చెందుతారంటే? నాకు పార్టీకి అస్సలు లేదు. అంటే జనసేన ట్రావెల్, బీజేపీతో జనరల్గా ఐడియాలజీ అలైన్మెంట్, అలా అని కాంగ్రెస్తో లేకేం కాదు. అంటే కాంగ్రెస్ ఐఎమ్ నాట్ ఏ స్పెసిఫిక్ పార్టీ పర్సన్, బట్ ఓకే, దర్ ఎ గుడ్ స్ట్రాంగ్ అలైన్మెంట్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ వేస్. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఏమిటంటే ఓజీ ఒకటి అయిపోతుంది, ఇది ఉంది, తర్వాత నెక్స్ట్ ఉస్తాద్ ఉంది, నెక్స్ట్ ఉస్తాద్ ఒకటి ఉంది, తర్వాత ఇది దీని పార్ట్ 2 ఉంటుందని చెప్తున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉండొచ్చు. దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు కదా హరిహర వీరమల్లు రిలీజ్లో. రిలీజ్ టైంలో రత్నం గారికి కొద్దిగా కోఆర్డినేట్ చేస్తున్నట్టు. సినిమాలు చేయనని అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ నేను ఆయనతో సినిమాలు చేయాలనుకుంటుంటాను. సో ఆయన ఏం చెప్పినా మా ఆశ ఆయనతో చేయాలని. సో కుదిరినప్పుడు డెఫినెట్గా చేస్తుండాలని ఆలోచిస్తాను. అసలు సినిమాలు చేయనని స్టేట్మెంట్ ఇవ్వటమే రాంగ్ స్టేట్మెంట్ అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు ఎవరి వృత్తిలో వాళ్ళు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారు అందరూ. చెప్పినారు కదా సార్, అది అందరూ రాజకీయాలు చేసుకుంటారు, ఈయన మాత్రం తన ఆయన చెప్పినారు కదా నేను అలా చేయాల్సి వస్తుంది, సినిమా డబ్బుల కోసం సినిమాలు చేయాల్సి వస్తుంది, పార్టీ నిలబెట్టుకోవడం కోసం చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. మధ్యలో మళ్ళీ అప్పుడప్పుడు ఏమో సినిమాలు చేయని ఇదే లాస్ట్ సినిమా అని చెబుతుంటారు. అది కాంట్రాడిక్ట్, తనే స్టేట్మెంట్ కాంట్రాడిక్ట్ అవుతుంటారు. ఆయన క్లియర్గా క్లారిఫై చేసినాక అంటే అవసరానికి కోసం చేయాల్సి వస్తుంది. అదే అంటే ఆయన తన టైం అంతా ప్రజాసేవ మీద అన్నది ఆయన ఆశయము. సినిమాలు చేయడం అవసరం ఉండొచ్చు మధ్యలో, అంటే అవసరంలో నుంచి అర్జెంటుగా డేట్లు ఇచ్చేసి చేయమంటే మీరు రెడీగా ఉన్నారా? డెఫినెట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు డేట్ చేసుకున్నాకండి ఆయన సినిమాలు చేయాలనే అన్నది. ఎవరు చేయరు చెప్పండి, ఎవరు చేయరు. ఏ నిర్మాత అయినా నెక్స్ట్ డే ఉంటారు, అంటే ఇమీడియట్గా ఉంటారు. ఏంటి సార్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? మేడం నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఏం చేస్తుంటారు? మా అమ్మాయి ఫిలిమ్స్లోనే ఉంటుంది. షీఈ్ ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ మీ. ఓకే. దెన్ మా అబ్బాయి యూఎస్లో ఉంటాడు. సో ఈజ్ ఇన్ టు టెక్ సైడ్ ఆఫ్ ద బిజినెస్. లేదు, స్టడీస్ అయిపోయింది. ఈజ్ రన్నింగ్ బిజినెసెస్ ఫర్ ఆల్మోస్ట్ 7-8 years. తన అండర్ గ్రాడ్ చేస్తూనే ఈజ్ ఇన్ టు సమ్ స్టార్టప్స్. అతి త్వరలో మీ 100th ఫిలిం చూడాలని, మీ ప్రొడక్షన్ అనేటువంటిది ఇంకా అద్భుత సక్సెస్లో సాగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్. చాలా విషయాలు మీరు చర్చించారు ఇండస్ట్రీకి సంబంధించిన, ముఖ్యంగా ఈ సమస్యలను అడ్రస్ చేయించడంలో యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను కూడా ఐ విల్ టేక్ ఫార్వర్డ్ అండి. ఎందుకు మీరు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఈ ఇంత స్పాన్లో ఖర్చు చేస్తూ సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు అనేటువంటి దాని మీద యాజ్ ఎ జర్నలిస్ట్గా వీ విల్ ఆల్సో టేక్ ఇనిషియేటివ్ టు టాక్ టు ద ఫెడరేషన్ పీపుల్. ఎందుకు మీరు బలవంతం చేస్తున్నారా? ఒక చోట దీన్ని మనం ఎకనామిక్స్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఒక పనిని 10 మంది, నలుగురుకున్న పనిని 10 మంది చేస్తున్నట్టుగా ఉండటం, కానీ యాక్చువల్గా ఉండేది నలుగురికే, 10 మంది చేస్తున్నట్టుగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఇండస్ట్రీలో ఎక్కువగా ఉందనేటువంటిది నిర్మాతలు ఆరోపిస్తున్నారు. దానికి మీరు ఎలాంటి ఇది తీసుకోబోతున్నారు అనే విషయాన్ని ఫెడరేషన్ వాళ్ళతో కూడా మేము చర్చించి వీ విల్ యాజ్ ఏ మీడియేటర్గా మాకు తెలిసిన సమస్యల గురించి మేము మొదటి నుంచి ఫెడరేషన్తో జర్నీ చేస్తున్నాం. ఇటు నేను ముఖ్యంగా పర్టికులర్లీ నేను అటు ఛాంబర్తో కానీ వండర్ఫుల్ రిలేషన్. ఇలాంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ప్రాతినిధ్య లోపం అని కూడా అంటాం మనం. దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు థింగ్స్ విల్ గో. మీరేమి యూనియన్స్ గురించి మీరు మాట్లాడినంత మాత్రాన మీరు వాళ్ళ వ్యతిరేకం అనేటువంటి భావన ఒకటి వెళ్తుంది. లేదండి, అది దట్ ఈస్ టు బి కంట్రోల్డ్. ఇదే వర్కర్స్తోనే వర్క్ చేయాలి. సో దాంట్లో వేరే సెకండ్ ఇదేం లేదు.